పవన్ కళ్యాణ్ మాత్రం నాకు హీరోయిజం వరకు అని చెప్పలేను కానీ మంచి హెల్పింగ్ చేస్తాడు, నేను కాదంటలేను. కానీ మాత్రం చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన హైదరాబాద్ను కానీ పెద్ద పెద్ద సిస్టమ్స్ మాత్రం డెవలప్ చేయాలంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి. ఈయనకు ఫ్యూచర్ ఉంది ఇంకా మంచిగా. వీళ్ళు అభిమానం హీరోయిజం అనేది చూపిస్తారు, లక్షల మంది వస్తారు క్రౌడ్ గా. కానీ పవన్ కళ్యాణ్ కు సీఎం కన్నా ఎక్కువ మంది వస్తారు, చుట్టుముడుతురు, కానీ ఎవడు ఓటు వేయట్లేదు. అది జై పవన్ కళ్యాణ్ అంటారు. కానీ అదే కానీ ఓటు పరంగా చూస్తే మాత్రం ఈ పాటికి వేరే లెవెల్. 2014 లోనే గెలిచాడు, 15 లోనే గెలిచాడు. పాదయాత్ర ఎట్లాంటి సక్సెస్ అనిపించింది మీకు? పాదయాత్ర చేసిండు కానీ ఓకే, బట్ కానీ అదే ప్లేస్ లో చంద్రబాబు నాయుడు కి సపోర్ట్ ఉంది అని అనిపిస్తుంది. అంతేగాని అదే చంద్రబాబు అదే ప్లేస్ లో ఉంటే పక్కా ఈసారి కొట్టేస్తుండే. ఇప్పుడు కొడతాడు అంతే ఇక. సో వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి ఏం రావు బ్రో, ఈ మనోడే 175కు 175 మనోడే వస్తాడు అంతే. చంద్రబాబు కొట్టేస్తాడు. ఆమెకు రోజాకి జబర్దస్త్ కింద కూడా తీసేసారు, దీంట్లోకి కూడా తీసేస్తారు పక్కా. అంటే మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా నేను వైసీపీలోనే ఉంటా అనేసి శపథం చేసింది కదా మనం చూసుకున్నాం రోజా. ఆమెకు ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చారు కదా బ్రో, అవి అట్లాంటి ఆమె కూడా ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆమెకు ఆమె జస్ట్ ఆమెకు ఏంది, మన రోజా ఏం చేస్తానంటే పూజ చేస్తుంది మన జగన్ అట్లా ఇట్లా, అంతేగాని ఆడ నియామకాలు ఏముండవు, ఏం కొత్త కొత్త పథకాలు ఏముండవు. అంగన్వాడీలో వచ్చేసి 15-16 రోజులు 17 రోజులు అవుతుంది ఇప్పుడు ధర్నా చేసి. జగన్ వాటి మీద స్పందించారు అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన స్పందించారు, ఇట్లాంటి ఏవి కూడా స్పందించారు. కాకపోతే మనకు కావాల్సింది పక్కా టీడీపీ వస్తే మాత్రం మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఇది జాబ్స్ కూడా కొత్త కొత్త జాబ్స్ కూడా మంచి గ్రూప్స్ కానీ కొత్త కొత్త పక్కా అవైలబుల్ చేస్తాడు. నేను చూసుకున్నట్టయితే ఆంధ్ర ఆడుకుందాం రా అనేసి ప్రోగ్రామ్ చేశారు కదా, అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? హిట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనోడు దాని గురించి ఎక్కువ మనకు తెలియదు. కానీ సరే, నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూటమిగా వస్తా ఉన్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా వైఎస్ జగన్ మీద ఏమన్నా పక్కా? ఎందుకంటే పడుతున్నది, ఎందుకంటే మనోడు ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక 2 చేతులు చప్పట్లో శబ్దం ఎక్కువ వస్తుంది కదా, అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం మంచిగానే ఉంది సపోర్టు. చాలా వరకు కూడా ఇప్పుడున్న పబ్లిక్ అనేది పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు, కాకపోతే ఆయన హీరో వరకు అని చూస్తున్నారు. ఎట్లా ఉండే అంటే ఒకవేళ టీడీపీ వచ్చేది ఉంటే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి జాబ్ ఉండబోతుంది? పక్కా ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, సీఎం గా మాత్రం మనోడు చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఎందుకంటే మనోడు చేస్తాడు పక్కా, డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు పక్కా చేస్తాడు.